హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజుల్లో అధిక బరువు అనే సమస్య చాలా ఎక్కువైపోయింది కదండి. చాలామంది రకరకాల డైట్స్ కూడా పాటిస్తున్నారు. కానీ ఈరోజు మేము చేయబోయే వీడియోలో ఖచ్చితంగా ఇది వెయిట్ లాస్ అవుతారు అండ్ హెల్తీ వెయిట్ లాస్ అవుతారు అని డాక్టర్ గారు చెప్పుకొస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఈరోజు చేయబోయేది ఏంటంటే వెయిట్ లాస్ స్మూతీ ఇన్ బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి స్మూతీస్ తీసుకోవాలో డాక్టర్ గారు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పారు కదా. కానీ ఈరోజు చేసే వీడియో చాలా స్పెషల్. సో ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ముందుగా మళ్ళీ ఎప్పటిలాగా మాట్లాడుకునేలాగే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. అధిక బరువు ఎందుకు అవుతున్నారు, రీజన్స్ ఏంటి? యాజ్ యూజువల్గా చెప్పుకుంటున్నా వస్తున్నాం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన ఫాదర్ జనరేషన్, మన గ్రాండ్ పేరెంట్ జనరేషన్లోకి వెళ్తే అక్కడ లైఫ్లో అంటే లైఫ్ స్టైల్లో చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అసలు ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు పొద్దున్నే లేచి కాలకృత్యాలకి ఒక 2 కిలోమీటర్స్ వాకింగ్ వెళ్ళేవారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఎక్సర్సైజ్ అయ్యేదన్నమాట. ఇప్పుడు ఏమైందంటే అసలు ఈవెన్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విండో కర్టన్ మూవ్ చేయడానికి కూడా రిమోట్స్ వస్తున్నాయి, బటన్స్ వస్తున్నాయి. వాళ్ళు సోఫాలో కూర్చొని చేస్తున్నారు. అంటే పట్టుమని 10 అడుగులు కూడా నడవట్లేదు, ఎక్కడ నడవట్లేదు. లిఫ్ట్, కారు, ఎవ్రీథింగ్ వచ్చేసరికి అదొకటి. రెండోది ఏంటంటే కన్జంప్షన్. వాళ్ళకు ఒక 2000 క్యాలరీస్ పర్ డే రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళు 4000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో మీరు అన్నట్టుగా చాలా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే జనరల్గా చేసే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ప్రోటీన్ లాస్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మజిల్ లాస్ జరుగుతుంది. సో మనం ఇక్కడ చూపించే ఒక హెల్దీ రెసిపీలో ఎస్పెషల్లీ ప్రోటీన్ లాస్ ఎటువంటి పరిస్థితులు జరగదు. పుష్కలమైన ప్రోటీన్స్ ఈ బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి. దీనికి మీరు ఎక్కడ బయటికి వెళ్ళి పరిగెత్తాల్సిన పని లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన దగ్గరే ఉంటాయి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ వెరీ సింపుల్. ఒకటి గ్రౌండ్ నట్స్, పల్లీలు. సో దీన్ని మీరు బిఫోర్ డే ఈవినింగ్ సోక్ చేసి పెట్టుకోవాలి వాటర్లో. రైట్. నెక్స్ట్ బెల్లం, తర్వాత మగ్గిన అరటిపళ్ళు, అంటే మంచి మగ్గిన అరటిపళ్ళు, కొంచెం తేనె అనమాట. నాకు ఒక్క చిన్న డౌట్, అక్కడ బెల్లం పెట్టారు, మళ్ళీ తేనె పెట్టారు, రెండు స్వీటింగ్ ఏజెంట్సే, మళ్ళీ బనానా కూడా కొంచెం స్వీట్నరే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పల్లీలు ఉండడం వల్ల అవన్నీ కంపెన్సేట్ అయిపోతుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వెన్ యూ కంపేర్ విత్ షుగర్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతుంది, బట్ బెల్లం వల్ల పుట్ ఆన్ అవ్వదు. మోర్ ఓవర్ ఇవన్నీ కూడా జస్ట్ మనం టేస్ట్కి యాడ్ చేస్తున్నాం. మీకు ఇంత కప్పు కనబడిందని మీరేం కంగారు పడి ఇంత వేస్తానని జస్ట్ 1 or 2 teaspoons మాత్రమే వేస్తాము. ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇవేమీ లేకుండా కూడా జస్ట్ ఓన్లీ బనానా అండ్ గ్రౌండ్నట్తో కూడా చేసేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ ఒక గ్లాస్ కనుక తాగితే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు 1-2 వరకు అసలు మీకు ఏం ఆకలేదు. అండ్ మీరు ఇది స్టార్ట్ చేసే ముందు 30 days రెగ్యులర్గా ఒక నియమంలాగా పెట్టుకొని చేయండి. ఖచ్చితంగా 4 to 5 kgs వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ కండిషన్ ఏంటంటే ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదో సరిపడలేదని ఒక ఇడ్లీకో దోశకో మళ్ళీ కాలు జారనుకోండి, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. స్ట్రిక్ట్గా ఇదే బ్రేక్ఫాస్ట్గా తీసుకొని రైట్ ఒక గ్లాస్, ఒక సరిపోకపోతే 1.5 glass తాగండి, లేదా 2 glass తాగండి, బట్ ఓన్లీ 1 glass తాగండి. ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఈ ఒబేస్గా ఉన్న వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే డయాబెటీస్. మనం చేస్తున్న రెసిపీ ఇప్పుడు మన డ్రింక్ కావచ్చు, అక్కడ వాడుతుంది మనం బెల్లం వాడుతున్నాం, అలాగే బనానాస్ డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు కదా, మరి తీసుకోవచ్చా? ఇక్కడ ఏంటంటే మనం ఈ కాంబినేషన్లో వాడుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ మరీ ఎంత ఉంటే కనుక ఈ 2 places కాట్ చేయండి, 1 వేసుకుంటే సరిపోతుంది, పెద్ద ఇబ్బంది లేదు. సో స్టార్ట్ చేస్తాం. సో ముందుగా చెప్పినట్టుగా మీరు ఏం చేయాలంటే పల్లీల్ని రైట్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తీసుకుంటారు కాబట్టి బిఫోర్ డే ఈవినింగ్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసి నీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 10 minutes. మిక్సీ జార్ తీసుకోండి. సో మిక్సీ జార్లో ఈ నానబెట్టిన పల్లీలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం వేసేసుకుంటాం. వేసేసుకొని నెక్స్ట్ ఈ బనానా ఉంది కదా, ఈ బనానాని పొట్టు తీసేసి దీంట్లో వేసేసుకుంటాం. ఓకే సార్, మీరు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదా, యోగా థెరపీస్, అలాగే స్పెషలైజ్డ్ డిసీజ్ థెరపీస్ కూడా చేస్తూ ఉంటారు. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఏమైనా స్టార్ట్ చేశారా ఇప్పుడు? రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన మన నంబర్ స్క్రోల్ అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళ డయాగ్నోస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూసిన తర్వాత మనం వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు స్టార్టింగ్ నుంచి కంగారు పడుతున్నారు, మనం ఇంత బెల్లం వేయము, ఒక 1 or 2 teaspoons. ఒకవేళ మరీ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకుంటే ఇది అవాయిడ్ చేసినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం రైపెన్ బనానా వాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ దాంట్లో చాలా స్వీట్నెస్ ఉంటుంది. సో లైట్గా కొన్ని వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేసి
చేసేయండి. చూడండి ఎలా ఉంది. యా, ఆల్మోస్ట్ మొత్తం కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట. సో దీన్ని మనం గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే సార్, జనరల్గా మీరు పల్లీలు యాడ్ చేయడానికి రీజన్ ఏంటి సార్? యా, నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఏంటంటే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఆ వెయిట్ లాస్ని ఫోకస్ చేస్తూ వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ అనేది మిస్ చేస్తూ ఉంటారు. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే దీంట్లో మనం పల్లీలు యాడ్ చేసాము. దట్టు ఇక్కడ ఏంటంటే పల్లీని మనం ఓవర్ నైట్ సోక్ చేసాం. ఆ సోక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అలా సోక్ చేయకుండా మీరు డైరెక్ట్గా పల్లి వాడితే కనుక మీకు ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో ఛాలెంజెస్ చెప్తున్నాను మీకు, వెయిట్ లాస్తో పాటుగా ఇంచ్ లాస్ కూడా ఉంటుంది. బట్ కండిషన్ ఏంటంటే మీరు బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఇది మాత్రమే తీసుకోవాలి. మీరు ఏం కంగారు పడవద్దు. సైకలాజికల్ ఫీలింగ్ ఏదైనా ఉంటే మీకు ఆకలి వేస్తుందేమో అని భయం వేయచ్చు. అలా ఎక్స్ట్రీమ్ కనుక ఏదైనా ఉంటే మీరు ఒక బాటిల్లో లుక్వామ్ వాటర్ తీసుకుని అందులో కొంచెం హనీ యాడ్ చేసుకోండి. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి బయటికి వెళ్ళే వాళ్ళు కనుక ఉంటే సో అలా ఒకసారి ఆ వాటర్ సిప్ చేస్తే మీ ఆకలి సెట్ అయిపోతుంది. మధ్యాహ్నం హ్యాపీగా మీరు రెగ్యులర్ లంచ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా పర్టికులర్గా పర్సనలైజ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఏదైనా కావాలంటే కూడా స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు ఇంకా యాడ్ ఆన్ టేస్ట్ కావాలంటే కొంచెం ఒక 1 or 2 teaspoons హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ డయాబెటిక్ ఉంటే కనుక చూసుకోండి. నేను చెప్పాను కదా, ఏది లేకపోయినా ఈ రెండు ఓన్లీ బనానా అండ్ పల్లి రెండు సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు తీసుకునే బనానా కొంచెం మంచిగా మగ్గినవై ఉండాలి. సో జ్యూసీగా ఉంటే దాంట్లో స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, సో మనం ఇంకా టేస్ట్ కొరకు హనీ కూడా యాడ్ చేసేసాము. ఓకే సార్. యా, సో ఆలస్యం చేయకుండా మీరు టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా సార్. చాలా బాగుంది. మీరు అన్నట్టు 100% కరెక్ట్ సార్. ఎందుకంటే నేను భయపడ్డాను చూడంగానే, అక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాము, తేనె యాడ్ చేస్తున్నాము, మరి డయాబెటిక్ వాళ్ళు ఎలా అని నేను అడిగాను కదా సార్. అస్సలు మొత్తం మీరు అన్నట్టు కంపెన్సేట్ అయిపోయింది సార్. పల్లీలు యాడ్ చేయడం వల్ల ఎక్కడ ఫ్లేవర్ కానీ ఆ బెల్లం స్వీట్నెస్ అనేది ఎక్కడ లేదు సార్. లాస్ట్లో మనం హనీ యాడ్ చేసుకున్నా సరే ఆ టేస్ట్ కరెక్ట్ మినిమల్ ఉంది సార్. ఎగ్జాక్ట్గా చాలా బాగుంది. అండ్ చూసారు కదా వ్యూయర్స్, ఎంత టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఫర్ వెయిట్ లాస్ డ్రింక్ అనేది తయారైపోయింది కదండి. వెరీ సింపుల్ టు మేక్, రైట్? ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 5 to 10 minutes, రైట్? కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పల్లీలు ఓవర్ నైట్ సోక్ చేయాలి. అదర్వైజ్ మళ్ళీ ఫ్యాట్ యాడ్ అవుతుంది. ఓకే, సో చూసారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారు చెప్పినట్టు ఎంత సింపుల్ అండ్ ఈజీ డ్రింక్ ఫర్ వెయిట్ లాస్. ఇది ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఇదే తీసుకోవాలి. కొంచెం ఆకలి అవుతుంది కదా అని నేను ఇడ్లీ తింటాను, దోశ తింటాను, ఉప్మా తింటాను అలా షిఫ్ట్ అవ్వకూడదు. ఒక 30 days ఛాలెంజింగ్గా మీరు పెట్టుకొని కనుక ఈ డ్రింక్ కనుక రెగ్యులర్గా తాగితే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి డ్రింక్ని మా వ్యూయర్స్కి పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.